మగధ రాజ్య ప్రాబల్యము క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. ఈ టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, షోడశ మహాజనపదములు ఏ శతాబ్దమునకు చెందినవి? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశం ఎన్ని జనపదాలుగా విభజించబడింది? వాటి పేరేమిటి? 16. అవి షోడశ మహాజనపదములు. షోడశ మహాజనపదములేవి? అంగ, కాశీ, కోసల, మగధ, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక, అవంతి, గాంధార, కాంబోజ, వజ్జి, దుల్ల. ఇతిహాస కాలంలో మగధను పాలించిన రాజవంశం ఏది? బృహద్రథ వంశం. జరాసంధుడు ఏ వంశానికి చెందినవాడు? బృహద్రథ వంశం. బృహద్రథ వంశం తర్వాత మగధను పాలించిన వంశం ఏది? హార్యాంక వంశం. హార్యాంక వంశ స్థాపకులు ఎవరు? బింబిసారుడు. బింబిసారుని పాలనా కాలం ఏది? క్రీస్తుపూర్వం 547 నుండి 495 వరకు. బింబిసారుని కుమారుడు ఎవరు? అజాతశత్రువు. అజాతశత్రువు పాలనా కాలం ఏది? క్రీస్తుపూర్వం 495 నుండి 464 వరకు. అజాతశత్రువు కుమారుడు ఎవరు? ఉదయనుడు. మగధ రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రమునకు మార్చిన హార్యాంక వంశ పరిపాలకుడు ఎవరు? ఉదయనుడు. హార్యాంక వంశము తర్వాత మగధనేలిన రాజవంశం ఏది? శైశునాగవంశం. శైశునాగవంశం నిర్మాత ఎవరు? శిశునాగుడు. శిశునాగుని కుమారుడెవరు? కాలాశోకుడు. శైశునాగవంశం తర్వాత మగధను పాలించిన రాజవంశం ఏది? నందవంశం. నందవంశ స్థాపకుడు ఎవరు? మహాపద్మనందుడు. మహాపద్మనందుని బిరుదు ఏది? ఏక్రాత్. నందవంశమును నిర్మూలించినది ఎవరు? చాణక్యుడు, మౌర్యచంద్రగుప్తుడు. నందవంశం తర్వాత మగధను పాలించిన రాజవంశం ఏది? మౌర్యవంశం. భారతదేశంపై జరిగిన మొదటి విదేశీ దండయాత్ర ఏది? పారశీక దండయాత్ర. సింధు, పంజాబ్ రాష్ట్రాలను జయించడానికి పారశీక రాజైన డరియస్ పంపిన గ్రీకు సేనాని ఎవరు? స్కైలాక్స్. పారశీకులు భారతదేశంలో ప్రవేశపెట్టిన లిపి పేరేమి? ఖరోష్ఠీ లిపి. పారశీక రాష్ట్రాన్ని ఏమంటారు? సత్రస్. అలెగ్జాండర్ దగ్ధం చేసిన పారశీక రాజధాని ఏది? పెర్సిపోవస్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశద్రోహి ఎవరు? తక్షశిల రాజు అంబి. అలెగ్జాండర్ తండ్రి పేరేమిటి? ఫిలిప్స్. ఫిలిప్స్ ఏ దేశపు రాజు? మాసిడోనియా. అలెగ్జాండర్ను ఎదిరించిన భారతీయ రాజు ఎవరు? పురుషోత్తముడు. అలెగ్జాండర్ పురుషోత్తముని ఏ సంవత్సరంలో ఏ యుద్ధంలో ఓడించెను? క్రీస్తుపూర్వం 326లో జరిగిన జీలం యుద్ధంలో. అలెగ్జాండర్ ఎక్కడ మరణించాడు? బాబిలోనియాలో. మహాభారత యుద్ధకాలం ఎప్పుడు జరిగినట్టుగా నిర్ధారించబడుతుంది? క్రీస్తుపూర్వం 3138. శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినదని నిర్ధారించబడింది? క్రీస్తుపూర్వం 3102. కలియుగ ప్రారంభము ఎప్పుడని చెప్పబడింది? క్రీస్తుపూర్వం 3102. 6వ శతాబ్ద ముఖ్య లక్షణములు ఏవి? రాజకీయ అనైక్యత, ఆధ్యాత్మిక అశాంతి, సాంఘిక విభేదములు. 6వ శతాబ్ద కాలంలో ఉన్న 16 జనపదములలో గణరాజ్యములెన్ని? 2. 6వ శతాబ్ద కాలంలో ఉన్న 16 జనపదములలో రాజరిక వ్యవస్థ గల జనపదములు ఎన్ని? 14. వారణాసి ఏ ఏ నదుల సంగమ స్థానమున నిర్మించబడినది? వరుణ, అసి. వారణాసి రాజధాని ఏది? కాశీ. 6వ శతాబ్దంన గొప్ప విద్యా కేంద్రముగా ప్రసిద్ధికెక్కిన నగరము ఏది? వారణాసి. 6వ శతాబ్దం నాటి జనపదాలలో బలీయమైనది ఏది? మగధ. 6వ శతాబ్దం నాటి మగధ ఎచ్చట కలదు? బీహార్లోని పాట్నా, గయా జిల్లాల ప్రాంతము. 6వ శతాబ్దం నాటి చేది జనపదం ప్రస్తుతం ఏది? బుందేల్ఖండ్ ప్రాంతం. చేది జనపద రాజధాని ఏది? సుత్తిమతి. వత్స ఏ నదికి దక్షిణముగా ఉన్న జనపదం? యమున. వత్స జనపదమునకు రాజధాని ఏది? కౌశాంబి.
ఉదయనుని జీవితమును నాటకముగా రచించిన కవి ఎవరు? భానుడు. మహాభారత యుద్ధ రంగస్థలమైన జనపదమేది? కురు. నేడు కురు జనపద ప్రాంతమేది? ఢిల్లీ, మీరట్ జిల్లాల ప్రాంతం. గంగానది ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించు జనపదమేది? పాంచాల. పాంచాల జనపదం నేడెచ్చట కలదు? ఉత్తరప్రదేశ్లోని బడౌన్, ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం. మత్స్య జనపదము నేడెచ్చట కలదు? రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతం. మత్స్య జనపదము రాజధాని ఏది? విరాటనగరము. శూరసేన జనపద రాజధాని ఏది? మధుర. శూరసేన జనపదం నేడెచ్చట కలదు? ఢిల్లీ, ఆగ్రాల మధ్య ప్రాంతం. గోదావరిపైనున్న ఆంధ్ర జనపదం ఏది? అస్మక. బుద్ధుని కాలంలో అస్మక జనపద రాజు ఎవరు? సుజాతుడు. అస్మక రాజధాని ఏది? పుతిన్. అవంతి జనపదము నేడెచ్చట కలదు? మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతం. గాంధార జనపదము రాజధాని ఏది? తక్షశిల. గాంధార జనపదము నేడెచ్చట కలదు? రావల్పిండి, పెషావరుల ప్రాంతం. కాంబోజా జనపదము రాజధాని ఏది? రాజపురము. గణరాజ్య సమాఖ్యలేవి? వజ్జీ గణరాజ్య సమాఖ్య, మల్ల గణరాజ్య సమాఖ్య. పోషక మహాజనపదములందు పాలనా వ్యవస్థ ఎన్ని రకములు? 2 రకములు. బింబిసారుని ఆస్థాన వైద్యుడు ఎవరు? జీవకుడు. ప్రపంచ విశ్వవిద్యాలయముగా పేరు పొందిన విద్యాలయము ఎచ్చట కలదు? తక్షశిల. భూమండలమందలి క్షత్రియులందరినీ నిర్మూలించేనాడని పురాణములలో పేర్కొనిన రాజు ఎవరు? మహాపద్మనందుడు. చాణక్యుని నామముతో ధననందుని వధించిన వారెవరు? చంద్రగుప్త మౌర్యుడు. నందులు ఏ మతాన్ని అవలంబించినారు? జైన మతము. అలెగ్జాండర్ ఎవరి శిష్యుడు? అరిస్టాటిల్. అలెగ్జాండర్ భారతదేశ దండయాత్రలకు ఆధారములు ఏవి? స్ట్రాబ్, ఎడియన్, ఫ్లూటర్స్ మొదలగు గ్రీకు రచయితల రచనలు. అలెగ్జాండర్ను మన దేశమునకు దండెత్తి రమ్మని కోరినవారెవరు? అంబి. అంబి ఏ దేశపు జనపదమునకు రాజు? తక్షశిల. పుష్కలావతి ఆక్రమించిన గ్రీకు సేనాధిపతులెవరు? హఫిప్టియన్, పెర్డికాస్. జీలం లేక హైడాస్పస్ యుద్ధము ఎప్పుడు జరిగింది? క్రీస్తుపూర్వం 326లో. జీలం యుద్ధ విజేత ఎవరు? అలెగ్జాండర్. పారసీక చక్రవర్తి డరయస్ను అర్బేలా యుద్ధంలో ఓడించిన రాజు ఎవరు? అలెగ్జాండర్. మౌర్యుల యుగం క్రీస్తుపూర్వం 300 నుంచి 200 వరకు. మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. చరిత్రలో ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటన ఏది? మౌర్య సామ్రాజ్య స్థాపన. మౌర్యుల చరిత్రకు మూలాధారములేవి? కౌటిల్యుని అర్థశాస్త్రము, మెగస్తనీస్ ఇండికా, అశోకుని శిలాశాసనాలు, ముద్రా రాక్షసము. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా విధానమునకు నాటి రాజనీతి తెలుసుకొనుటకు ముఖ్యాధారము ఏది? కౌటిల్యుని అర్థశాస్త్రము. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఎవరు? చాణక్యుడు లేక కౌటిల్యుడు లేక విష్ణుగుప్తుడు. అర్థశాస్త్రము ఏ భాషలో వ్రాయబడెను? సంస్కృతము. అర్థశాస్త్రంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 150. అర్థశాస్త్రంలో ఎన్ని శ్లోకములు ఉన్నాయి? 6000 శ్లోకములు. అర్థశాస్త్రమునందు కౌటిల్యుడు ఉపదేశించినదేమిటి? సామ్రాజ్యమును సంపాదించి దానిని పాలించు విధానము. యథా రాజా తథా ప్రజ అని చెప్పినదెవరు? కౌటిల్యుడు. ఇండికా గ్రంథకర్త ఎవరు? మెగస్తనీస్. మెగస్తనీస్ ఎవరు? గ్రీక్ రాజు సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి. ఇండికా గ్రంథం ప్రకారం పాటలీపుత్ర వైశాల్యం ఎంత? 13 కిలోమీటర్ల పొడవు, 2.5 కిలోమీటర్ల వెడల్పు. ఇండికా ప్రకారము పాటలీపుత్ర నగర పాలనకు ఉన్న పురపాలక సంఘ సభ్యులు ఎంతమంది? 30 మంది. మౌర్యులను గూర్చి తెలియజేసే సింహళ ఐతిహాసిక గ్రంథాలు ఏవి? ద్వీపవంశము, మహావంశము. చంద్రగుప్త మౌర్యుని పాలనా కాలం ఏది? క్రీస్తుపూర్వం 322 నుండి 298 వరకు. చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన గ్రీకు సేనాని ఎవరు? సెల్యూకస్ నికేటర్. మౌర్య చంద్రగుప్తునికి జైనమత దీక్షనిచ్చిన జైనమత గురువు ఎవరు? భద్రబాహువు. మౌర్య చంద్రగుప్తుడు ఏ సంవత్సరంలో ధననందుని చంపి మగధను ఆక్రమించాడు?
క్రీస్తుపూర్వం 322. నందవంశ నిర్మూలనకు చంద్రగుప్త మౌర్యునికి తోడ్పడింది ఎవరు? చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు? కర్ణాటకలోని శ్రావణ బెళగులలో. మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడు ఎవరు? అశోకుడు. అశోకుని తండ్రి పేరేమిటి? బిందుసారుడు. అశోకుని పాలనా కాలం ఏది? క్రీస్తుపూర్వం 274 నుండి 237 వరకు. బిందుసారుని పాలనా కాలం ఏది? క్రీస్తుపూర్వం 298 నుండి 274 వరకు. అశోకుని జీవితగతిని మార్చిన యుద్ధం ఏది? కళింగ యుద్ధము. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తుపూర్వం 261లో. కళింగ యుద్ధ వర్ణనం గల అశోకుని శిలాశాసనము ఏది? 13వ శిలాశాసనము. అశోకుని శిలాశాసనములను బట్టి అతని రాజ్య విస్తీర్ణం ఎంత? తమిళనాడు, అస్సాము తప్ప మిగిలిన భారతదేశమంతా. అశోకుడు ఎవరి వలన బౌద్ధ మతము స్వీకరించెను? ఉపగుప్తుడు. బుద్ధము ధర్మము సంగమనందు అశోకుడి విశ్వాసము ప్రకటించినట్లు దేని అందుండెను? బైరాట్ శాసనము లేక బధు శాసనము. అశోకుడు దర్శించిన బౌద్ధ మత క్షేత్రములేవి? లుంబిని, గయా, కుషి, సారనాథ్. అశోకుడు కట్టించిన బౌద్ధ స్తూపములేవి? సాంచి, సారనాథ్, చార్యుత్. అశోకుడు వ్యాప్తి చేసిన మతమేది? బౌద్ధ మతము. అశోకుని కాలంలో జరిగిన బౌద్ధ సంగీతి ఏది? 3వ బౌద్ధ సంగీతి. ఇతర మతములను గౌరవించుట వలనే తన మత ఆధిక్యత పెరుగును అని భావించిన చక్రవర్తి ఎవరు? అశోకుడు. అశోకుని బిరుదులు ఏవి? దేవనాం ప్రియ, ప్రియదర్శి. ఎవరి శిలాశాసనములో మన దేశమునకు తొలి లిఖిత ఆధారములు లభించినవి? అశోకుడు. 2000 సంవత్సరాల క్రితమే యుద్ధములను త్యజించమని విశ్వశాంతి దూత ఎవరు? అశోకుడు. జంతు బలులను మాంసాహారమును సేవించుటలో జంతువధను అశోకుడు నిషేధించిననుటకు ఆధారం ఏది? మొదటి రాతి శాసనము. దేశ సమైక్యతను, సమగ్రతను, ప్రగతిని సాధించుటకు అశోకుడు ప్రవేశపెట్టిన క్రొత్త విధానము ఏమిటి? ధర్మము. ధర్మ ప్రచారమునకు అశోకుడు నియమించిన ప్రత్యేకాధికారులు ఎవరు? ధర్మ మహామాత్రులు. కాశ్మీర్, గాంధార ప్రాంతాలలో ధర్మ ప్రచారానికి అశోకుడు ఎవరిని పంపాడు? మజహంతకుడు. ధర్మ ప్రచారానికి మైసూరు ప్రాంతానికి అశోకుడు ఎవరిని పంపాడు? మహాదేవుడు. అశోకుడు బౌద్ధమత ప్రచారం కొరకు సింహళమునకు ఎవరిని పంపెను? మహేంద్ర, సంఘమిత్ర. మహారాష్ట్రలో బౌద్ధమత ప్రచారానికి అశోకునిచే పంపబడింది ఎవరు? మహాధర్మ రక్షితుడు. అశోకుడు బౌద్ధమత ప్రచారము కొరకు బర్మాకు ఎవరిని పంపెను? షోనా, ఉత్తర. అశోకుడు సింహాసనము అధిష్ఠించక పూర్వము ఏ రాష్ట్రమునకు గవర్నరుగా ఉండెను? ఉజ్జయిని. అశోకుని కుమారుడు ఎవరు? కునాలుడు. అశోకుని మత విధానమునకు మూల సూత్రమేది? పరమత సహనము. చిట్ట చివరి మౌర్య చక్రవర్తి ఎవరు? బృహద్రుదుడు. అశోకుడు మరణించిన ఎంతకాలంలో మౌర్య సామ్రాజ్యము పూర్తిగా అంతరించెను? అర్ధశతాబ్ది. అశోకుని ఏ విధానము మౌర్య సామ్రాజ్య పతనమునకు కారణమని కొందరి భావన? మత విధానము. మౌర్య సామ్రాజ్యం అంతమొందినదెప్పుడు? క్రీస్తుపూర్వం 186 సంవత్సరములు. అశోకుని పరిపాలనలో ముఖ్య సూత్రములు ఏవి? అహింస, మైత్రి. చివరి మౌర్య చక్రవర్తిని వధించింది ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. బ్రాహ్మణుడైన మౌర్య సేనాని ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. మౌర్యుల పాలన ఎటువంటిదని స్మిత్ అభిప్రాయము? ఉదాత్తమైన రాజరిక వ్యవస్థ. మౌర్యుల కాలంలో రాజ్యమునకు సర్వాధికారి ఎవరు? చక్రవర్తి. మౌర్యుల కాలంలో ఉన్నత న్యాయాధీశుడు ఎవరు? చక్రవర్తి. మౌర్యుల గూఢాచారులు ఏమనేవారు? సత్రనులు. మౌర్యులు తమ ధ్యేయముగా దేని నుంచి పాలించిరి? ప్రజాక్షేమము. రాజ్యపాలనలో చక్రవర్తికి సలహా ఇచ్చుటకు తోడ్పడినది ఏది? మంత్రి పరిషత్తు. మంత్రి పరిషత్తు నందు ముఖ్యులెవరు? ముఖ్యమంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాని. మంత్రి పరిషత్తు నందు ఉపమంత్రులెందరు? 14 మంది. మౌర్యుల కాలంలో కోశాధికారి ఎవరు? మౌర్యుల కాలంలో ప్రభుత్వము ఎన్ని శాఖలుగా విభజించబడింది? 32.
మౌర్యుల కాలంలో రక్షక భటాధికారి ఎవరు? ప్రశస్తి. సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థ ఉన్న రాజునేమనేవారు? చారచక్షువు. మౌర్యుల కాలంలో రాజధానికి సమీపముగా ఉన్న రాష్ట్రములను ఎవరు నిర్వహించేవారు? మహామంత్రులు. మౌర్యుల పాలనలో జిల్లా స్థాయి పాలనాంశం పేరేమిటి? దాని అధికారి ఎవరు? ప్రాదేశములు లేక ఆహారములు. ప్రాదేశికుడు. ప్రాదేశికునకు ఏ ఉద్యోగులు సహాయపడేవారు? రచకుడు, యుక్త. రచకుడు ఏ అధికారములు నిర్వహించేవారు? రెవెన్యూ, న్యాయాధికారాలు. మౌర్యుల గ్రామాధికారి పేరేమి? గ్రామికుడు. మౌర్యుల కాలంలో 5-10 గ్రామాలపై అధికారిని ఏమంటారు? గోపుడు. గోపునిపై ఉన్నతాధికారి ఎవరు? స్థానికుడు. ప్రాదేశంలో 4వ వంతు ప్రాంతమును పర్యవేక్షించింది ఎవరు? స్థానికుడు. మౌర్యుల నాటి ప్రజా సంఘాలేవి? రాజధాని ప్రతినిధులు. జనపదమునందు ఎవరుంటారు? గ్రామ ప్రతినిధులు. మౌర్యుల కాలంలో గ్రామాల నుండి వచ్చు ముఖ్య ఆదాయం ఏమిటి? భూమి శిస్తులు. మౌర్యుల కాలంలో పన్నులేవి? బాగా, బలి. స్వంత భూమి ఉన్న రైతులకు రాజులు చెల్లించే పన్ను ఏది? బాగా. బాగా పన్ను ఎంత? పంటలు 1/6 వంతు నుండి 1/4 వంతు వరకు ఉంటుంది. బలి అనగా ఏమి? రాజు భూములను రైతులు సాగు చేస్తున్నందుకు కౌలు. గుజరాత్లోని సుదర్శన తటాకమును త్రవ్వించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుని సామంతుడైన పుష్యగుప్తుడు. మౌర్యులు వేయించిన రాచబాటల్లో ముఖ్యమైనదేది? పాడలీపుత్రము నుండి తక్షశిలకు వేయబడిన రాచబాట. ఆదాయ శాఖకు ముఖ్యాధికారి ఎవరు? సమాహర్త. మౌర్యుల కాలంలో క్రిమినల్ కోర్టులను ఏమనేవారు? కంటక శోధన. మౌర్యుల కాలంలో సివిల్ కోర్టులను ఏమనేవారు? ధర్మస్థియ. మౌర్యుల కాలంలో అత్యున్నత న్యాయమూర్తి ఎవరు? రాజు. మౌర్యుల కాలంలో గ్రామాలలో న్యాయపాలనను ఎవరు చూసేవారు? గ్రామ పెద్దలు. మౌర్యుల కాలంలో 10 గ్రామాలకు గల న్యాయస్థానం పేరేమి? సంగ్రహము. మౌర్యుల కాలంలో 400 గ్రామాలకు గల న్యాయస్థానం పేరేమి? ద్రోణముఖ. మౌర్యుల కాలంలో 800 గ్రామాలకు గల న్యాయస్థానం పేరేమి? స్థానీయము. మౌర్యుల నగర పాలకుని పేరేమి? నాగరికుడు. మౌర్యుల కాలం నాటి శిక్షలలో ఒకటి తెలుపుము. అంగవిచ్ఛేదనము. మౌర్యుల రాజులలో ఎవరి కాలంలో శిక్షాస్మృతి తగ్గించబడింది? అశోకుడు. మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను ఏమనేవారు? శ్రేణులు. మౌర్యుల కాలంలో రాజభాష ఏది? ప్రాకృతము. మౌర్యుల కాలంలో సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏది? తక్షశిల. అశోకుని శాసనముల భాష ఏది? ప్రాకృతము. అశోకుని శాసనములు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ లిపి. భారత ప్రభుత్వ రాజముద్ర 3 సింహాల గుర్తు అశోకుని ఏ స్తూపము నుండి గ్రహించబడింది? సారనాథ్. అశోకుడు ఎప్పుడు జన్మించాడు? క్రీస్తుపూర్వం 269. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? అశోకుడు. మౌర్య చక్రవర్తుల పాలనా క్రమం ఏది? చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు. నేడు బీహార్ రాష్ట్ర రాజధాని అయిన పాట్నా ప్రాచీన నామం ఏది? పాటలీపుత్రము. మౌర్యుల కాలంలో ప్రమాణ నాణెము ఏది? పణము. మౌర్యుల కాలంలో రాగి నాణెం పేరేమి? దుష్కర. మౌర్యులచే విధింపబడిన కఠిన సుంకాలేవి? కారా, విష్టి. మౌర్యుల విదేశాంగ మంత్రి పేరేమి? సంధి విగ్రహుడు. మౌర్యుల ప్రధాన న్యాయాధికారి పేరేమి? రాడ్వీవాకుడు. అశోకుని కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టబడిన లిపి ఏది? బ్రాహ్మీ లిపి. అశోకుని లిపిని ఎవరు ఎప్పుడు చదివారు? జేమ్స్ ప్రిన్సిప్ 1837లో. ప్రత్యేక శిలాశాసనాలు అని అశోకుని ఏ శిలాశాసనాలను అంటారు? 2 కళింగ శిలాశాసనాలను. ప్రప్రథమ అఖిల భారత సామ్రాజ్యం నిర్మించిన వంశం ఏది? మౌర్య వంశం. మౌర్యుల పరిపాలనా కాలం ఎంత? 137 సంవత్సరాలు. క్రీస్తుపూర్వం 322 నుంచి 185 వరకు. అశోకుని స్తంభ శాసనాలకు ఉపయోగించిన రాయి ఎక్కడి నుండి తీసుకురాబడింది? చునార్ గని నుండి. బిందుసారుని బిరుదు ఏది? అమిత్రఘాతుడు. ధర్మబాంధవుడని పేరు పొందిన మౌర్య చక్రవర్తి ఎవరు? అశోకుడు.
అశోకుడు చెక్కించిన స్తంభ శాసనములు ఎన్ని? 7. అశోకుడు చేయించిన గుహ శాసనములు ఎన్ని? 3. అశోకుడు ఎప్పుడు మరణించాడు? క్రీస్తుపూర్వం 232 సంవత్సరంలో. మౌర్య పాలకులలో చివరి రాజు ఎవరు? బృహద్రథుడు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.